చాలా ఏళ్ల నుంచి ములక్కాడలు తింటే సెమెన్ కౌంట్ పెరుగుతుంది అనేది ఒకటి ఉంది నా నుండి. సినిమా కూడా గుర్తొస్తుంది. అవును, అన్ని హీరోకి పాపము సాంబార్లో కర్రీలో అంతా మునక్కాయలు వేసి సౌందర్య మూవీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మునక్కాయల కాన్సెప్ట్ అంటూ లేదండి, బట్ ఆల్ ద హెల్తీ డైట్, సో మోర్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, జింక్, విటమిన్ సి అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం, కార్బ్స్, ఈ రిఫైన్ షుగర్స్ తగ్గించుకోవడము. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము అంటే మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు ఐ సీ అది అదర్ ప్రాబ్లం, అంటే టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కాన్షియస్, లాట్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్, షేక్స్, మజిల్ బిల్డింగ్కి డిఫరెంట్, అది కూడా టూ ఎక్స్ట్రీమ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. అతి సర్వత్రా వర్జయేత్, అంతే, ఎందులోనైనా సరే అతి మంచిది కాదు. కరెక్ట్. సో వెజిటేరియన్స్కి వెజ్ ప్రోటీన్ ఉంటుంది మనకు డైట్లోనే, నాన్ వెజిటేరియన్స్కి ఫిష్ కానీ, చికెన్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంతా ఇన్కార్పొరేట్ చేసుకున్నారంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మరి వీటిలో కూడా చాలా డౌట్స్ ఉంటాయండి. ఇంకా డౌట్స్ అయితే మనము వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఈ ప్రతి ఒక్క పండు గురించి మరి డౌట్ ఉంటుంది. అవును. సో నేను చెప్పేది అన్ని రకాల పండ్లు, డిఫరెంట్ కలర్స్ తీసుకుంటే ఇంకా మంచిది. సో